నల్ల కలువ 47th చాప్టర్. నేనేమన్నా వాడికి తెలిసేలా లైన్ వేస్తానా? ఏదో నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు మాత్రమే నా ప్రేమ గురించి చెప్తున్నాను. మేడంకి విడాకులు అయిపోయాక తనకి నేను గొప్ప జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని కళ్ళు ఒత్తుకుంటూ మరీ చెప్తాడు నూతన్ బాబు. వేద్ అలాగే చిరాగ్గా చూస్తూ ఉంటే, బ్రో నువ్వే మా ప్రేమకి వారధిగా మారి నా ప్రేమని గెలిపించాలి అని నూతన్ చెప్తుంటే వాడి తలని బండకేసి కొట్టాలి అన్న ఫీలింగ్ని చాలా కంట్రోల్ చేసుకుంటాడు వేద్ బాబు. అప్పుడే వైషు లోపలికి వస్తుంది. తను మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా తన వర్క్లో తను నిమగ్నమైన అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దీనికి టాలెంట్ ఏం తక్కువ లేదు అని శ్రద్ధగా వింటూ ఉంటాడు మన వేద్ బాబు. కానీ ఎందుకో డౌట్ వచ్చి పక్కకి తిరిగి చూసేసరికి నూతన్ బాబు మాత్రం సొంగ కార్చుకుంటూ వైషు వైపు చూస్తుంటే ఉఫ్ అన్న రియాక్షన్ ఇచ్చి వాడి తొడని గట్టిగా గిచ్చి అరిపిస్తాడు వేద్ బాబు. నూతన్ బాబు అరుపుకి వైషుతో సహా అందరూ అటు చూస్తే ఏమైంది అని అడుగుతుంది వైషు. ఏమని చెప్పాలో అసలు ఎందుకు గిచ్చాడో అర్థం కాక అది మేడం అని నసుగుతూ చీమ కొట్టింది మేడం అని చెప్తాడు. వాట్ అంటూ అతన్ని వియర్డ్గా చూస్తుంది వైషు. మేడం గండు చీమ ఆల్రెడీ దెబ్బ తగిలిన చోట కుట్టింది, అందుకే నొప్పికి అలా అరిచాను అని సాడ్ ఫేస్ పెట్టుకుని మరీ చెప్తాడు నూతన్ బాబు. ఊరి వీడి వేషాలో అన్నట్టు రెక్లెస్గా వేద్ చేస్తుంటే వేద్ని చూస్తూనే ఓకే కొంచెం కేర్ఫుల్గా ఉండు అని నూతన్ చేతిని తట్టిపోతుంది వైషు. ఇక నూతన్ బాబు వైషు పట్టుకున్న చేతిని ఎమోషనల్ ఫేస్ పెట్టుకుని మరీ చూస్తూ పొంగిపోతే ఆ చేయి పట్టుకుని గట్టిగా విరుస్తాడు వేద్ బాబు. ఈసారి అరిచిన అరుపు ఆఫీస్ మొత్తం వినబడుతుంది. వైషు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అనేసరికి తన చేతిని చూపిస్తాడు నూతన్ బాబు. ఎర్రగా కమలైన ఆ చేతిని చూస్తూ ఏమైంది సడన్గా అని అడుగుతుంది వైషు. నూతన్ వేద్ వైపు చూసేసరికి వేద్ ఏదో చేశాడు అని అర్థం చేసుకుని సరే మీరు ఈ రోజుకి లీవ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళండి అనగానే ఏడుపు మొహంతోనే అతను వెళ్ళిపోతే మీరందరూ ఇప్పటి వరకు చెప్పింది ప్రాక్టికల్గా చేసి చూపించండి అని చెప్పి తమరు ఒకసారి నా క్యాబిన్కి రండి అని వైషు అక్కడి నుంచి వెళ్ళిపోతే వెనకాలే వేద్ కూడా వెళ్తాడు. లోపలికి వచ్చిన వేద్ని చూసి అసలు ఏంటి మీ ప్రాబ్లం, అతన్ని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు అని సీరియస్గా అడుగుతుంది. వాడు నాకు నచ్చలేదు, పైగా నా బుర్ర తింటున్నాడు, అందుకే చేశాను అని కేర్లెస్గా చెప్తే వైషుకి పిచ్చి కోపం వస్తుంది. అసలు మీకు ఈ ఆఫీస్కి సీఈఓ కావాలనుకుంటున్నారా లేదా అని అడిగితే నేను అనుకోకున్నా మా తాత నన్నే సీఈఓ చేస్తాడు, ఈ రోజు కాకపోయినా రేపైనా అనగానే అవునా అంటూ సాగదీస్తూ టేబుల్కి ఆనుకొని చేతులు కట్టుకొని నిలబడుతుంది వైషు. ఏంటి దీన్ని స్లాంగ్ మారింది అనుకుంటూ వైషు వైపు చూస్తాడు వేద్ బాబు. మీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటున్నాను వేద్ బాబు అని వైషు అంటే ఏంటి అన్నట్టు చూస్తాడు వేద్. మీకు పెళ్లి కాకముందు వరకు మిమ్మల్ని సీఈఓ చేసే ఆలోచన మీ తాతగారికి ఉందేమో కానీ ఇప్పుడైతే లేదు అని బాంబ్ పేలుస్తుంది వైషు పాప. ఏంటి చోకా, మా ఇంటికి నేను ఒక్కగానొక్క వారసుని, నన్ను కాకపోతే నిన్ను చేస్తారా సీఈఓ అని వెటకారంగా అంటే ఎస్ నన్నే చేస్తారు అని కూల్గా చెప్తుంది వైషు. బాగా కలలు కొంటున్నట్టున్నావు, మా తాతకి నేనంటే చాలా ఇష్టం, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను చెప్పినా కానీ
నన్ను ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది నన్ను కాకుండా నిన్ను ఎందుకు సీఈఓ చేస్తారు అని వెటకారంగా అంటాడు వేద్ బాబు. ఎందుకంటే నేనిప్పుడు మీ భార్యని కాబట్టి, ఇంకా ఈ ఆఫీస్లో మీకన్నా సీనియర్ని కాబట్టి అని అనగానే వైషు వైపు అర్థం కానట్టు చూస్తాడు వేద్ బాబు. వారసులంటే ఎంత ప్రేమ ఉన్నా పనిపాట తెలియని వాడికి ఆ బాధ్యతలు అప్పగించలేరు కదా. ఇంకా ఇక్కడ నేను మీ భార్యని కాబట్టి ఈజీగా నన్ను సీఈఓ చేస్తారు. ఈ మాట నేను కాదు, మీ తాతగారే స్వయంగా అన్నారు. వాడి పుట్టినరోజు లోపల వాడు కంపెనీ నడిపించగల సమర్థుడు అని అనిపిస్తేనే వాడు సీఈఓగా ఉంటాడు. లేకపోతే ఆ స్థానంలో నువ్వు ఉండాల్సి వస్తుంది తల్లి అని చెప్పారు అని వైషు చెప్తుంది. ఆ క్షణం తాతగారి మీద కోపం అమాంతం పెరిగిపోయి వెంటనే అక్కడ మాయమైపోయి తాతగారి ముందు తేలుతాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్ల కలువ 47th చాప్టర్. అయ్యయ్యో వేద్ బాబు, నీకు ఎక్కడో లేరు, నీ ఇంట్లోనే ఉన్నారు శత్రువులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ న్యూస్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బై.